దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు స్తోత్రాలు. డైలీ బ్రెడ్ వినేదానికి అనేకులు ప్రేరేపించండి. జాగ్రత్తగా వినండి, ఆత్మీయ మేలు పొందండి. ఈ దినము ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించును కాని తోకగా నియమింపడు. The Lord shall make thee the head and not the tail. యెహోవా కింతు సిర్ ही ठहराएगा और तुम नीचे नहीं. దేవుడు తన బిడ్డలు తలగా ఉండాలని ఆశిస్తున్నాడు. అయితే తోకగా ఉండేదానికి ఇష్టపడు. అంటే ఉన్నతమైన స్థితిలో తన బిడ్డలు ఉండాలని దేవుని సంకల్పం. అయితే దేవుని ప్లాన్ అది. తన పిల్లలు అయితే ఉన్నత స్థితిలో ఉండాల, దిగజారిపోయిన స్థితిలో ఉండకూడదు. తలగా ఉండాల, తోకగా ఉండకూడదు, నిరాకరించబడవారిగా ఉండకూడదు. అందరికీ ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సంకల్పం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో పెద్దలను గనులు తల, పెద్దలు గనులు తలంట, కలలాడు ప్రవక్తలు తోక. అయితే పెద్దలు గనులైన వారు ఎలా అంటే తల మాదిరి ఉండాలంట. కలలాడంటే అబద్ధాలు చెప్పేవాడు, మోసాలు చేసేవాడు. ఆ కలలాడు ప్రవక్తలు తోకట. కలలాడు ప్రవక్తలు, అబద్ధాలు చెప్పే ప్రవక్తలు. అయితే అబద్ధ బోధకులుని అయితే వాళ్ళు తోకట. సత్యాన్ని చెప్పాలి, దేవునికి మహిమ తీసుకొచ్చేటట్టుగా జీవించాలి. అయితే ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితి ఉండకూడదు. ఎవరైనా సరే ప్రభువు నమ్మిన బిడ్డలు ప్రభు మహిమార్థంగా బ్రతకాల. ప్రభువుకు అవమానం తేకూడదు. ప్రభువుకు అవమానం తెచ్చేదానికి ఆయన బిడ్డలైంది మనము. భౌతిక రీతిగా మన తల్లిదండ్రులకు అవమానం తెస్తే వాళ్ళు ఎంత దిగులు పడతారు, ఎంత బాధపడతారు. అయితే భౌతిక సంబంధమైన తల్లిదండ్రులకే అవమానం తెచ్చి వాళ్ళు చాలా విచారిస్తారు. నిన్ను పుట్టించి తన ప్లాన్ ప్రకారంగా నిన్ను ఈ లోకానికి పంపి నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థితి తీసుకొస్తే ప్రభువుకు మహిమకరంగా బ్రతకండి, అవమానకరంగా బ్రతకదు. దానికి అన్నాడు యేసయ్య, మిమ్మును బట్టి అన్ని జనుల ఎదుట నా నామము దూషింపబడుతుంది అన్నాడు. అయితే అన్యుల మధ్య దేవునికి అవమానం తేకూడదు. దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. కీర్తనకాడు ఒక మాట అన్నాడు, 38వ కీర్తన 4వ వచనంలో, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయిన. దోషాలట విపరీతంగా అయిపోయినాయంట, పొర్లిపోతూ ఉన్నాయంట. మంచి కాదు, అయితే నీతి కాదు, పరిశుద్ధత కాదు, దోషాలు. దోషములంటే అపరాధాలు. అయితే నా దోషములను తల మీదుగా పొర్లిపోయినవి. సోదరి సోదరుడా, ఈ దోషాలు ఒప్పుకో. దోషాల నుండి దూరంగా. అయితే
దోషం పెరిగిపోకూడదు, నీతి పెరగాల, భక్తి పెరగాల, ప్రార్థన పెరగాల, ఆత్మీయత పెరగాలి. ఆలోచించండి. మే మాసంలోకి వచ్చావు, అయితే 9వ తారీఖులోకి వచ్చావు. ఎంతగా అయితే నీతిలో మనము జీవిస్తున్నాం, దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నాం. ఆలోచించి మన పొరపాట్లు మనము దైవం దగ్గర ఒప్పుకొని దేవునికి సన్నిహితంగా జీవించి ఆయన నామాన్ని ఘనపరచుట ఎంతైనా అవసరం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆలకించే మా తండ్రి, మీరు వింటున్న శ్రోతలను తలగా ఉంచు నాయన, తోగ్గా ఉంచద్దయ్యా. మీరు సర్వశక్తి కలిగిన దేవుడవు. నిన్ను నమ్మిన బిడలు ఉన్నతమైన స్థితిలో ఉంచండి, దిగజారిపోయే వారిగా చేయొద్దండి అయ్యా. దేవా, ఈ దినము వింటున్న వారందరూ ఆత్మీయంగా ఎదిగి మీ నామాన్ని ఘనపరిచేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.